श्रीविघ्नराजं भजे सन्ततमहं वन्दे सुन्दरमुखं मन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे నా పేరు సరితారాణి. నేను ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మేము నిర్మల్లో ఎన్టీఆర్ మార్గ్ రోడ్ నంబర్ 9లో ఉంటాము. అయితే మా పాపకి నేను 6వ ఏటనే ఇక్కడ స్వరూపిణి నృత్య కళాక్షేత్రంలో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు జాయిన్ చేశాను అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకోలేకపోయాను. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడ అటువంటి సదుపాయాలు ఏమీ లేకపోవడం వల్ల నేను మా పాపకి 5 years ఉన్నప్పటి నుంచే చాలా వెతికాను నిర్మల్లో ఎక్కడైనా డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయని. సో అనుకోకుండా ఆమెకు 6వ ఏట నాకు ఇక్కడ మా ఏరియాలోనే లక్కీగా ఒక డ్యాన్స్ క్లాస్ అనేటువంటిది అక్కడ మాకు కనిపించింది. సో ఆ రోజు నుంచి నేను మా పాపకు జాయిన్ చేశాను. సో మా పాప నృత్యం చేస్తున్నప్పుడల్లా నేను చేసినంతగా ఫీల్ అయ్యి నా కళల్ని నేను నెరవేర్చుకుంటున్నాను. దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది. మా వరేణ్య ఇప్పటి వరకు దాదాపు ఒక 50 నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. అయితే మేము ప్రతి సంవత్సరము వేసవి కాలంలో ఒక టూర్ ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాము. సో అందులోనే భాగంగా మేము లాస్ట్ ఇయర్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాము. అప్పుడు నాకు మా పాపతో డ్యాన్స్ చేయించాలని మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ మేము తీసుకెళ్ళామన్నమాట. కాకపోతే మాకు అక్కడ చేయించడం అనేటువంటిది కుదరలేదు. మేము అలాగే వచ్చేసాం. అయితే ఈ సంవత్సరం మేము కాశ్మీర్కి ప్లాన్ వేసుకున్నాము. సో అందులో మా పాపకు అసలు నేనేం చెప్పలేదు. సరే వర్కౌట్ అవ్వదు కదా అని నేను అనుకున్నాను. కానీ మా పాప తనంతటా తన ఇంట్రెస్ట్తోనే మొత్తం టోటల్ ప్యాక్ చేసుకుంది. అంత డ్యాన్స్ కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ తన అన్నీ ప్యాక్ చేసుకుంది. నేను అప్పటికి మా పాపకు చెప్తున్నాను, వద్దు మనకి ఫ్లైట్లో ఎక్కువ వెయిట్ అవుతుందంటే తను బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. చేస్తాను, నేను మంచు కొండలు ఉంటాయి కదా అమ్మ, నేను అక్కడ చేస్తానని డిసైడ్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు సోన్మార్గ్లో చేయాల్సి ఉంటే అక్కడ మేము మిస్ అయిపోయాము. నేను వదిలేసాను. కానీ తను నెక్స్ట్ డే మేము గుల్మార్గ్ వెళ్ళేటప్పుడు అర్లీగా లేచి అంత చలిలో కూడా తన పాపం అసలు నేను వద్దన్నాను మా పాపకి. అక్కడ దాదాపు ఒక -15 టెంపరేచర్ ఉంది పైన, కింద వచ్చేసి -5 degrees వరకు అట్లా ఉంటుంది. సో అంత చలిలో కూడా తనే మేకప్ చేసుకుంది. అంత మా గురువు పేరు నవ్య వినయ్ కుమార్. నేను మంచుకొండలో ఎందుకు చేయాలనుకున్నానంటే నాకు ఎప్పుడు డ్యాన్స్ స్టేజ్లలో చేసేసరికి అక్కడ కాశ్మీర్కి వెళ్తున్నామని మా మమ్మీ నాకు చెప్పింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే మంచు కొండలు ఉంటాయి కదా అక్కడ చేయొచ్చు కదా అనుకున్నాను. అంటే నేను ఎవరికి చెప్పలేదు మా మమ్మీ డాడీకి.
నేను ఒక బ్యాగ్ తీసుకొని అందులో నా జ్యువెలరీ ఐటమ్స్, డ్యాన్స్కి సంబంధించిన అన్నీ పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పి ఎవరు లేవకన్నా ముందే నేను లేచేసి నేను రెడీ అయిపోయి మళ్ళీ మా మమ్మీ లేచిన తర్వాత చెప్పాను నేను చేస్తానంటే. అక్కడ నాకు వెళ్ళాక చాలా చలి పెట్టింది, అయినా చేయాలనిపించి చేశాను. అయినా దమ్ పట్టేసరికి ఒక 2 వీడియోస్ తీసుకున్నాను. మమ్మీకి డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, కానీ ఊళ్ళో ఉండడం వల్ల అది వీలు కాలేదు. సో ఆ డ్యాన్స్ని నాలో తీర్చుకుందామని చెప్పేసి నన్ను ఇక్కడ చాలా వెతకంగానే ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక స్వరూపిణి నృత్య కళాక్షేత్రం అని డ్యాన్స్ క్లాస్ ఉంది. అక్కడ నన్ను జాయిన్ చేసేసరికి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంత పెద్దగా అయ్యాను.